ప్రజల్ని ఆర్థికంగా ఆదుకొని వారి వ్యాపార సముదాయాలకు సహాయం చేయడమే పరివర్తన ఎరా ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రధాన లక్ష్యమని లిమిటెడ్ ఆఫీస్ హెడ్ వి నారాయణమూర్తి అన్నారు. అరండల్పేట 16వ లైన్లో ఏర్పాటు చేసిన ఆఫీస్ నూతన బ్రాంచ్ ని గురువారం ఆయన ప్రారంభించారు. ప్రారంభం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరివర్తన ఎరా యొక్క లక్ష్యాలు, ఆర్థికంగా ఎలా సహాయం చేసేది క్షుణ్ణంగా వివరించారు. ఈ ప్రారంభోత్సవంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేష్ బాబు, బ్రాంచ్ మేనేజర్ రంగారావుతో పాటు పలువురు ఉద్యోగులు హాజరయ్యారు. Good afternoon and I wish you happy new year to all of you. So myself V Narayanamurthy, I am the regional business head for Andhra Pradesh and Telangana, and he is Mr. Mahesh. He will take care of Guntur region. సో నూతన సంవత్సరంలో మా పరివర్తన ఫైనాన్షియల్ తరపు నుంచి ఈ గుంటూరు బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మా కంపెనీ గురించి చెప్పాలంటే పరివర్తన ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ముంబై బేస్డ్ కంపెనీ. ఇది హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ఇది అక్రాస్ పాన్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణ విషయానికి వస్తే 1 year బ్యాక్ 5 బ్రాంచెస్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 16 బ్రాంచెస్ అయ్యాయి ఏపీ అండ్ తెలంగాణలో. అండ్ ఇది గుంటూరు బ్రాంచ్ అనేది 17th బ్రాంచ్. మనకి బాపట్ల, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి, సో ఈ లొకేషన్స్లో కూడా మన బ్రాంచెస్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో యాజ్ ఆఫ్ నో ఏపీ తెలంగాణలో 16 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మొత్తం పాన్ ఇండియాలో 40 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్స్ట్ 2-3 monthsలో దీన్ని డబుల్ చేసే ఆలోచనలో ఉన్నది కంపెనీ. సో ఇప్పుడు ఏంటంటే మా కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రాముఖ్యత ఏంటంటే ఈ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సులభతరమైన పద్ధతిలో లోన్లు ఇప్పించడం అనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. లైక్ ఏంటంటే బ్యాంక్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, బ్యాంక్ అనేది ఐటీ రిటర్న్ అంటే బిజినెస్ ఉండి ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకే బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది. చిన్న చిన్న బిజినెస్లు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బ్యాంక్ అనేది లోన్ ఇవ్వరు. సో వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయరు కాబట్టి. సో మనం ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు లైక్ ఎలాంటివంటే కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, తర్వాత డైరీ ఫాము, కార్పెంటర్ వర్క్స్, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు సెపరేట్ పద్ధతి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో వాళ్ళ ఐటీ రిటర్న్స్ అవి ఏం ఫైల్ చేయరు. సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో మన పర్సన్ ఒక క్రెడిట్ మేనేజర్ వెళ్ళి ప్రాపర్టీ అదేవిధంగా కస్టమర్ని ఎవాల్యుయేట్ చేసి ఈ కస్టమర్కి ఎంత లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కన్ఫర్మేషన్ చేసి వాళ్ళ లోన్ అనేది మనం సులభతరమైన పద్ధతిలో మనం ప్రతి కస్టమర్కి లోన్లు ఇస్తాం అన్నమాట. ఈ పద్ధతి బ్యాంకులో చేయదు. ఎందుకంటే బ్యాంకుకి ప్రతిదీ డాక్యుమెంటెడ్గా ప్రతిదీ ఎవరి ప్రూఫ్ కావాలి. అదే మన కంపెనీ కావదు అని ప్రూఫ్ అయితే ఏం అవసరం లేదు. మనం మినిమం 5 lakhs నుంచి 50 lakhs వరకు కూడా మనం లోన్లు అనేవి చేస్తాము. సో అక్రాస్గా ఏపీ తెలంగాణలో ఉన్నాయి. ఇంకా మనం ఏంటంటే ఓన్లీ ఏపీ తెలంగాణలో ఇంకా 15-20 బ్రాంచెస్ ఓపెన్ చేసే ఉద్దేశంలో ఉంది మా కంపెనీ. సో యాజ్ ఆఫ్ నో 16 బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో గుంటూరు రీజియన్ యాక్చువల్లీ ఈ బాపట్ల, నరసరావుపేట ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా రీసెంట్గా ఓపెన్ అయినాయి. సో గుంటూరు ప్రజలు కూడా దీన్ని ఈ కంపెనీ తాలూకు ఇవన్నీ ఉపయోగించుకొని సో దీన్ని కూడా సక్సెస్ఫుల్ చేస్తారని అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రాపర్టీ తనఖా పెట్టి మనకి ఏంటంటే కస్టమర్ లోన్ ఎవాల్యుయేట్ చేయాలంటే ఆయనకి వచ్చే ఆదాయం ఏంటి అనేది చూస్తాము. ఆ ఆదాయానికి తగ్గట్టు కొలాటరల్ ఏమొస్తున్నారు అనేది చూస్తాం. అంటే ప్రాపర్టీ ఏం పెడుతున్నారు అనేది ఆ ప్రాపర్టీ వాల్యూని బేస్ చేసుకుని వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకొని మనం లోన్ అనేది శాంక్షన్ చేస్తాం కస్టమర్కి. సో కొలాటరల్గా ప్రాపర్టీ తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంచుకుంటాం. సో దాని బేసే లోన్ చేస్తాం అన్నమాట. స్మాల్ బిజినెస్ వాళ్ళకి ప్రాపర్టీస్ అంటే ఉండవు కదా, రెంటెడ్ బేస్ మీద షాప్ నడుపుతున్నాడు, చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నారు. చిన్న బిజినెస్ చేసుకున్న షాప్ అనేది రెంట్లో ఉన్నా పర్లేదు, కాకపోతే ప్రాపర్టీ అనేది ఉండాలి మనకి. అది మనకి పెంకిటీలు అయినా పర్లేదు, రేకుల షెడ్లు అయినా పర్లేదు, డాబా ఇళ్ళు అయినా పర్లేదు, ఎలాంటి ప్రాపర్టీ అయినా కానీ మనం ప్రాపర్టీని తనఖా పెట్టుకొని బిజినెస్ రెంటెడ్ షాప్లో రన్ చేసుకునే ఇబ్బంది లేదు, మనం చేస్తాం. ప్రాపర్టీ 100% ఉండాలి. అంటే మనం చేసేది మార్ట్గేజ్ లోన్స్, అంటే అన్సెక్యూర్డ్ లోన్స్ కాదు, సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఖచ్చితంగా ప్రాపర్టీని తీసుకొని మనం లోన్స్ అనేది చేస్తాం. అన్సెక్యూర్డ్ అనుకోండి మీరు అన్నట్టు ఐటీ రిటర్న్ బేస్ చేసుకొని వితౌట్ ప్రాపర్టీ చేస్తారు. బట్ మనం యూఆర్ కంప్లీట్లీ ఇన్ టు ద సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్. సో దట్